దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షాలకు రహదారులు నదులను తలపించాయి. వర్షం దంచికొట్టడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఆఫీసులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. ఇక ఎగువ నుంచి వస్తున్న వరద నీటి కారణంగా యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దేవీ నవరాత్రుల సమయంలో పశ్చిమ బెంగాల్ను వర్షాలు భయపెడుతున్నాయి. కోల్కతాలో కురుస్తున్న వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో ఆకస్మిక వర్షాలు ప్రజలను భయపెట్టాయి. గంటల వ్యవధిలో భారీ వర్షపాతం నమోదు కావడంతో మధురలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. వరద ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైని వర్షాలు వేయటం లేదు. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముంబై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక వరద నుంచి షోలాపూర్ జిల్లా నెమ్మదిగా కోలుకుంటుంది. అధికార యంత్రాంగం వరద నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటనలో పేర్కొంది.